హాయ్ అండి. ఎస్సీ తెలుగు న్యూస్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. భారత వ్యతిరేక శక్తులతో రాహుల్‌కు సంబంధాలు. రిజుజీ. లవర్స్ డే. పూల కంటే వాటిని ఎక్కువ కొన్నారు. తన కోరికను బయటపెట్టిన జక్కన్న. మార్కెట్లోకి కొత్త బియ్యం, షుగర్, రక్తహీనతకు చెక్. వైసీపీ నేత అంబాటి రాంబాబుకు గుంటూరు బెయిల్ కోర్టు మంజూరు చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఆఫీసులో ఏసీ ఉష్ణోగ్రతలపై పరిమితి విధించింది. అపరిశుభ్రంగా ప్యాకింగ్. వధువుపై నోట్ల వర్షం కురిపించిన భర్త. ఇంట్లో పేలిన ఫ్రిడ్జ్. ఆఫ్ఘనిస్తాన్లో భర్త పర్మిషన్ లేకుండా బంధువుల ఇంటికెళ్తే 3 నెలల జైలు శిక్ష. కూటమిని కూల్చే వరకు నా పోరాటం ఆగదంటున్న అంబాటి రాంబాబు. టాప్ ధనిక రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ స్థానాలు. అజిత్ పవార్ దుర్మర్మం రోజే 75 ఫైల్ క్లియర్ ఎలా సాధ్యమన్న ప్రతిపక్షాలు. నేను ఇండియాకు రాలేను అని బొంబాయి హైకోర్టుకు తెలిపిన విజయ్ మాల్యా. భారీగా పెరిగిన సిగరెట్ ధరలు. బిల్లులు రాలేదని ట్యాంక్ బ్యాండ్ ఎక్కిన మాజీ సర్పంచ్ భర్త. భూ రిజర్వేషన్ల అక్రమార్కుల్ని వదిలిపెట్టమంటున్న పొంగిలిటి. జైలు నుంచి విడుదలైన ఐబొమ్మ రవి. తిన్న తర్వాత 10 నిమిషాల నడకతో షుగర్ వ్యాధికి ఫుల్ స్టాప్. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తీవ్ర ఆరోపణలు చేశారు. భారత వ్యతిరేక శక్తులతో ఆయనకు సంబంధాలు ఉన్నాయన్నారు. దేశ భద్రతకు ఆయన అత్యంత ప్రమాదకరమని మండిపడ్డారు. నక్సలైట్లు, తీవ్రవాదులను రాహుల్ కలుస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు జార్జ్ సోరెన్ వంటి నేతలు కలుస్తున్నారని ఏఎన్ఐతో చెప్పారు. లవ్ అంటే రోజు పువ్వు అనే ఆలోచన క్రమంగా మారుతుంది. ఈ వాలెన్స్ డేకు స్విగ్గీ, ఇన్స్టామార్ట్లో గులాబీల గిఫ్ట్ల కంటే కాండమ్స్, శృంగార అనుబంధ ప్రోడక్ట్లే అధికంగా కొన్నారు. ఫిన్ కామర్స్ రిపోర్ట్ ప్రకారం బెంగళూరు, కోల్కతా, ఢిల్లీ ఇందులో టాప్లో ఉన్నాయి. చాక్లెట్ 2, టెడ్డీస్ 3 ఉండగా బెంగళూరు, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నైలో ఈ ఆర్డర్లు ఎక్కువ వచ్చాయి. కోల్కతాలో ఒక వ్యక్తి 25,000 చాక్లెట్ కొన్నాడు. కాలం చాలా మారిపోయిందండి. భారతీయ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించాలని రాజమౌళి డైరెక్టర్ ఆకాంక్షించారు. జపనీస్ యానిమేషన్, కొరియన్, కీపాప్ తరహాలో ఇండియా సినిమాకు కూడా అంతటి ఫ్యాన్స్ బేస్ ఏర్పడాలని కోరారు. డెమోన్ స్లేయర్స్ వంటి యానిమేషన్ చిత్రాలు భారత్లో ఘన విజయం సాధించడం తనను ఆశ్చర్యపరిచిందని, తన కథలు కూడా ప్రపంచవ్యాప్తంగా విజయం పొందాలని ఇంటర్వ్యూలో చెప్పారు. RRR చిత్రంతో తన నమ్మకం నిజమైందని పేర్కొన్నారు. పెరుగుతున్న షుగర్, రక్తహీనత సమస్యలకు పరిష్కారంగా CSIR శాస్త్రవేత్తలు సరికొత్త డిజైనర్ రైస్ను రూపొందించారు. ఇందులో సాధారణ బియ్యం కంటే 3 రెట్లు అధికంగా 22% ప్రోటీన్ ఉంటుంది. దీని గ్లైకోమిక్ ఇండెక్స్ GI తక్కువగా 54 ఉండటం వల్ల తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగవు. ఆరోగ్యానికి మేలు చేసే ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12 పుష్కలంగా ఉన్నాయి. ఈ బియ్యం త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. తెలంగాణ ప్రభుత్వ ఆఫీసుల్లో ఏసీలను కనిష్టంగా 25 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద మాత్రమే వినియోగించాలని ప్రభుత్వం పరిమితి విధించింది. ఇంధన పొదుపుతో పాటు బిల్లుల భారాన్ని తగ్గించేందుకు ఈ ఆదేశాలు ఇచ్చింది. దీన్ని తప్పనిసరిగా అమలు చేయాలని పేర్కొంది. ఇప్పటికే ఆఫీసులు, స్కీమ్ల విద్యుత్ బిల్లులు కూడా కొండలా పెరిగిపోయాయి. కొన్నేళ్లుగా డిస్కులకు వీటి నుంచి రావాల్సిన బకాయిలు 48,000 కోట్ల వరకు ఉన్నట్లు నివేదిక చెబుతున్నాయి. ప్యాకెట్ అటుకులు, పోహ సురక్షితమైన భావించే వినియోగదారులకు ఈ వైరల్ వీడియో షాక్ ఇస్తుంది. ఒక ప్యాకింగ్ యూనిట్లో కుప్పలుగా పోసిన అటుకులపై కార్మికులు కూర్చొని అపరిశుభ్రత వాతావరణంలో వీటిని కవర్లతో నింపుతున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి. కనీసం గ్లౌజులు, మాస్కులు లేకుండా సాగుతున్న ఈ ప్రక్రియపై నెటిజన్లు మండిపడుతున్నారు. బ్రాండెడ్ వస్తువుల నాణ్యతపై కూడా ఈ వీడియో పలు సందేహాలు రేకెత్తిస్తుంది. వివాహ వేడుకల్లో వధువుపై నోట్ల వర్షం కురిపించిన ఘటన పంజాబ్లోని తరాన్ జిల్లాలో జరిగింది. వధువు వేదిక వద్ద నిలబడగా కుటుంబ సభ్యులు కరెన్సీ నోట్లను వెదజల్లిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది. ఇందులో మొత్తంగా 8.5 కోట్ల నగదు వెదజల్లారనే ప్రచారం జరిగింది. అయితే 4 లక్షల విలువైన 10 రూపాయల నోట్లు, డాలర్లు మాత్రమే వాడారని డీజే నిర్వాహకులు వివరణ ఇచ్చారు. తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. ఏపీ పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ఇంట్లో ఫ్రిడ్జ్ పేలడం కలకలం రేపింది. మొగల్తుర్తి మండలం కొండవారిపాలెంలో ఒక ఇంట్లో మధ్యాహ్నం ఒక్కసారిగా LG కంపెనీ ఫ్రిడ్జ్ పేలిపోయింది. బ్లాస్ట్ ధాటికి ఇంట్లోని పలువురు వస్తువులు ధ్వంసమయ్యాయి. ఇల్లంతా దట్టంగా పొగలు వ్యాపించాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. జాగ్రత్తగా ఉండాలండి. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల సుప్రీం లీడర్ హితాబుల్లా అబ్దుల్ దాయిన్సా
సరికొత్త క్రిమినల్ కోడ్ ఇటీవల అమల్లోకి తెచ్చారు. దీని ప్రకారం భర్త అనుమతి లేకుండా బంధువుల ఇంటికి వెళ్తే ఆ మహిళకు 3 నెలల జైలు శిక్ష పడుతుంది. అలాగే భార్యలు, పిల్లలను భౌతికంగా శిక్షించే అధికారం భర్తలు, తల్లిదండ్రులకు ఉంటుంది. అయితే ఎముకలు విరగొద్దు, చర్మంపై ఏమాత్రం ఘాట్లు పడొద్దు. ఒకవేళ గాయాలైనట్లు ఆధారం ఉంటే మహిళ కోర్టును ఆశ్రయించవచ్చు. ఇవేం కోరికలురా, ఇవేం చట్టాలురా నాయన, దరిద్రం, చాలా దరిద్రం. తనపై ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేదే లేదని వైసీపీ నేత అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రోజులు జైల్లో ఉన్నా అడుగు వెనక్కి వేసే ప్రశ్నే లేదు. జగన్ నాయకత్వంలో కూటమిని కూల్చే వరకు నా పోరాటం ఆగదు అని ట్వీట్ చేశారు. కాగా సంక్రాంతి లక్కీ డ్రా కేసులో బెయిల్ రావడంతో ఆయన రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారు. 18 రోజులు జైలు జీవితాన్ని ఎంజాయ్ చేశారని చెప్పారు. ఫైనాన్షియల్ ఇయర్ 2025లో టాప్ రిచెస్ట్ స్టేట్లలో తెలుగు రాష్ట్రాలు నిలిచాయి. 16.40 లక్షల కోట్లతో తెలంగాణ 7వ స్థానంలో, 15.93 లక్షల కోట్లతో ఏపీ 8వ స్థానంలో ఉన్నాయి. జనవరి 28 అజిత్ పవర్ విమాన ప్రమాదం వార్తలతో రాష్ట్రం మొత్తం షాక్లో ఉంటే, ఆ రాష్ట్ర మైనారిటీ శాఖ మాత్రం అదే రోజు ఏకంగా 75 స్కూల్ ఫైళ్లను క్లియర్ చేసింది. ఒక్క రోజులోనే ఇన్ని ఫైళ్ల సంతకాలు ఎలా చేశారంటూ విపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఈ రచ్చ ముదరడంతో డిప్యూటీ సెక్రటరీ మిలిందన్ షమైన్పై బదిలీ వేటు పడింది. దీని వెనుక ఏదో మతలబు ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. తాను భారత్కు తిరిగి రాలేనని పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడు విజయ్ మాల్యా బొంబాయి హైకోర్టుకు తెలిపారు. తన వద్ద యాక్టివ్ పాస్పోర్ట్ లేదని, పైగా బ్రిటన్ విడిచి వెళ్లకుండా అక్కడి కోర్టు ఆంక్షలు విధి ఉన్నాయని ఆయన తరపున లాయర్ అమిత్ దేశాయ్ తెలిపారు. భారత్కు రానంత వరకు మాల్యా పిటిషన్లను విచారించబోమని చీఫ్ జస్టిస్ శ్రీ చంద్రశేఖరన్ నేతృత్వంలోని ధర్మాసనం గత వారం స్పష్టం చేయడంతో ఆయన వివరణ ఇచ్చారు. ఐటీసీ సంస్థ సిగరెట్ ధరలను 19 నుంచి 41% పెంచింది. ఫిబ్రవరి 1 నుంచి కొత్త ఎక్సైజ్ డ్యూటీస్, ట్యాక్సీలు అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో గోల్డ్ ఫ్లెక్స్, క్లాసిక్, కనెక్టివ్ క్లాసిక్ వంటి బ్రాండ్ల సిగరెట్ల ధరలు పెరిగాయి. గోల్డ్ ఫ్లెక్స్ 10 సిగరెట్ల ప్యాక్ ధర 170 నుంచి 240కి పెరిగింది. 20 పిల్లెస్ క్లాసిక్ మేరియంటల్ ప్యాక్ 340 నుంచి 480కి పెరిగింది. అలాగే పవర్ స్టార్ వాల్యూమ్ 70 నుంచి 70 రూపాయలకి పెరిగింది. గత ప్రభుత్వంలో సర్పంచ్గా చేసిన పనులకు బిల్లులు రాలేదన్న మనస్తాపంతో మాజీ సర్పంచ్ భర్త కరుణ్కర్ ఆత్మహత్య ప్రయత్నం చేశారు. బుధవారం సిద్దిపేట జిల్లా రాయపూల్ ఆయన నీళ్ల ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. విషయం తెలిసిన పోలీసులు, కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని ఆయనను సమాధానించే ప్రయత్నం చేశారు. భార్యాబిడ్డల మొహం చూసి కిందకు దిగాలని వారు వేడుకున్నారు. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ ధరణి పోర్టల్లోని వ్యవస్థీకృత లోపాల వల్లే రిజిస్ట్రేషన్ల సొమ్ము సహా ఇతర అక్రమాలు జరిగాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. గత పాలకుల కాలంలో అనుమానాస్పద భూముల రిజిస్ట్రేషన్ల లాగిన్ డిలీట్ చేశారు. వారి స్వార్థానికి చేసిన లోపాలతో రిజిస్ట్రేషన్ల సొమ్ము స్వాహాకి దారితీసింది. వారినెవరిని వదిలిపెట్టమని డీకోడ్ ఆదేశించాం. భవిష్యత్తులో లోపాలకు తావుండదని పేర్కొన్నారు. సినిమాల పైరసీ కేసులో అరెస్ట్ అయిన 90 రోజులకు పైగా జైల్లో ఉన్న ఐబొమ్మ రవి అలియాస్ ఇమంది రవి చెంచల్ కూడా జైలు నుంచి విడుదలయ్యారు. అతనికి నిన్న కోర్టు 12 షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా అరెస్టు చేసి 90 రోజులు గడిచినా ఛార్జ్షీట్ దాఖలు చేయకపోవడంతో కోర్టు బెయిల్ ఇచ్చింది. సోషల్ మీడియా అకౌంట్స్ వాడొద్దని, ఇంటర్నెట్ VPN ఉపయోగించవద్దని షరతులు విధించింది. చూడాలి మనోడు ఏం మాట్లాడుతాడు బయటకు వచ్చింది. భోజనం తర్వాత 10 నిమిషాలు నడిస్తే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని లైఫ్ స్టైల్ కోచ్లు అంటున్నారు. ఈ చిన్న అలవాటు రక్తంలో షుగర్ లెవెల్స్ను సడన్గా పెరగకుండా కంట్రోల్ ఉంచుతుందన్నారు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇంప్రూవ్ చేస్తుంది. జీర్ణక్రియను వేగవంతం చేసి గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఎటువంటి ఖర్చు లేకుండా ఎక్కడైనా చేయగలిగే ఈ 10 నిమిషాల నడక దీర్ఘకాలికంలో టైప్ 2 డయాబెటీస్ ముప్పు నుంచి తప్పిస్తుంది అని చెప్పారు. చాలా చిన్న ప్రయత్నం అండి, చేయడం చాలా మంచిది ఆరోగ్యానికి. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మన ఛానల్లోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే, ఈ కంటెంట్ రోజు ఇలాగే పొందాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. తిరిగి మళ్ళీ రేపు కలుద్దాం.